ఒక క్రేజీ స్టోరీ చెప్తా చూడు మామ. ఏమైందంటే నేను ఇంటర్లో ఉన్నాను అనమాట. ఇంటర్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం నేను ఆ హాలిడేస్కి ఇంటికి వచ్చినప్పుడు మా డాడీ ఏం చెప్పిందంటే, పోయి టమాటాలు, దోసకాయలు అవన్నీ కొనుక్కరా పోరా అని చెప్పింది. కానీ అప్పటి వరకు నేను ఎప్పుడు కూడా కూరగాయలు కొన్నదే లేదు. ఎప్పుడు మా డాడీ తీసుకొచ్చేది, లేకపోతే మా మమ్మీ తీసుకొచ్చేది. నాకు అప్పటి వరకు నేను పండ్లు, జామకాయలు, సపోటా పండ్లు, చుట్టాల వాళ్ళ ఇంట్లో చెట్లకి తెంపుగా తినడము, మెత్త పండ్లన్నీ తినడం తెలుసు. అట్లనే కూరగాయలు కూడా ఉంటాయేమో అని చెప్పి అన్ని మెత్త అన్నీ ఎరినామామ. అంటే టమాటాలు అన్ని మెత్త టమాటాలు, దోసకాయలు అన్ని మెత్త దోసకాయలు. అక్కడ ఆమె కూడా చూసి ఏమనుకుంది ఏమో, సపరేట్గా పక్కకి పెట్టిన కూరగాయలు అన్నీ తీసి ఇచ్చేసింది. సపరేట్గా నా కోసం పక్క పెట్టినట్టుంది అని చెప్పి అవన్నీ తీసుకొని మెత్త దోసకాయలు, మెత్త టమాటాలు అన్నీ తీసుకొని ఇంటికి పోయాను. ఇంటికి పోయినప్పుడు మా నాన్న వేసుకున్నట్టు నన్ను, ఏంద్రా ఇది కూడా తెలియదు అలా, నీకంటే చిన్నోడు బెటర్ కదరా, వాడు ఇంట్లోనే ఉన్నాడు, నేను హాస్టల్ నాకు తెలియదు ఇవన్నీ. ఆ తర్వాత ఇంటర్లో అప్పుడు అర్థమైంది కూరగాయలు ఎట్లాంటివి కొనాలి, ఎట్లాంటివి కొనకూడదు అని. ఇప్పుడు మనం అదే కూరగాయలు కొనడానికి వచ్చాం.